రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు. మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ పట్టణాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నట్టు చెప్పారు. ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధులపై దాడి చేసి మెడలో బంగారాన్ని దోచుకెళ్తున్నట్లు 5 మంది ముఠాలో 2ని అరెస్ట్ చేసినట్లు రిమాండ్కి తరలించారు. నిందితుల నుంచి 30 తులాల బంగారం రికవరీ చేశారు పోలీసులు. మరో 3 దొంగల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. వీరంతా 23 కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నట్లు చెప్పారు. ఈ షాద్ నగర్ పోలీస్ అండ్ సిసిఎస్ శంషాబాద్, డిసిపి క్రైమ్స్ నరసింహ అండ్ అడిషనల్ డిసిపి క్రైమ్స్ నరసింహారెడ్డి, ఏసీపీ సిసిఎస్ శశాంక్ రెడ్డి అండ్ ఏసీపీ షాద్ నగర్ రంగస్వామి, ఇన్స్పెక్టర్ సిసిఎస్ పవన్ అండ్ ఎస్హెచ్ఓ షాద్ నగర్ ప్రతాప్ లింగం అండ్ డిఐ షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ షాద్ నగర్ రామ్రెడ్డి, ఇంకా మిగతా సిబ్బంది ఆధ్వర్యంలో ఇది ఒక జాయింట్ ఆపరేషన్ లో ఈ ఒక 2ని మనము అదుపులోకి తీసుకోవడం జరిగింది. అది కూడా 14వ తేదీన రాజ్వీర్ శంకర్ పరివార్ అండ్ అజయ్ సుర్కాస్ పవార్, వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్రలోని అహ్మదాబాద్ డిస్టిక్ చెందిన వాళ్ళు. వీళ్ళు పార్టీ గ్యాంగ్ నుంచి వీళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళు ఇద్దరు